ఇదంతా సునంద వాళ్ల కుట్రని నాకు తెలుసు. కానీ నువ్వు అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు రాధా? ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు అత్తయ్య. ప్రతి సంవత్సరం నగలు మెరుగు పెట్టడానికి ఇస్తారంటే నేను మామూలుగానే నగలు ఇచ్చేశాను. అతను మెరుగు పెట్టి తిరిగి తీసుకొచ్చి ఇచ్చారు. నగలు ఎలా మారిపోయాయి అనేది నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికే ఉంది. సునంద ప్లాండ్ గానే నీతో నగలిప్పించింది. నగలిచ్చేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా నేనో శ్యామో ఉండుంటే బాగుండేది. ఇప్పుడు మేము నీకు సపోర్ట్ చేసినా లాభం లేని పరిస్థితి అయిపోయింది. నా గురించి వదిలేయండి. ఆయన ఖుషి చాలా కంగారు పడుతున్నారు. నన్ను జైల్లో చూసి ఖుషి తట్టుకోలేకపోతుంది.